ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తున్న అమెరికా అధ్యక్షుడికి షాక్ ఇస్తున్నాయి కోర్టులు. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికే 2 ఫెడరల్ కోర్టులు నిలిపివేయగా గురువారం మరో కోర్టు అటువంటి ఆదేశాలనే ఇచ్చింది. మరోపక్క ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేస్తే ఇన్సెంటివ్లను ఇచ్చేందుకు ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను మరో కోర్టు నిలదీసింది. ట్రంప్ వచ్చి రాగానే అమెరికాలో తాత్కాలికంగా నివాసం ఉంటున్న వారికి పుట్టే పిల్లలు జన్మతః పౌరసత్వం పొందే హక్కును రద్దు చేశారు. రాజ్యాంగంలోని 14వ సవరణను దీనికి కారణంగా చూపించారు. అయితే 22 రాష్ట్రాలు దీనిపై కోర్టుల్లో సవాల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 ఫెడరల్ జడ్జిలు ఆ ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా గురువారం సియాటిల్లోని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కఫెనార్ కూడా ట్రంప్ ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు. అదే సమయంలో బైఅవుట్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే కార్యక్రమానికి ట్రంప్ శ్రీకారం చుట్టారు. దీనికి దరఖాస్తు చేయడానికి గురువారం తుది గడువుగా పేర్కొన్నారు. అయితే రాజీనామాకు ముందుకొచ్చే ఉద్యోగులకు ఇన్సెంటివ్ ఇస్తానన్న ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బోస్టన్ డిస్ట్రిక్ట్ జడ్జి గురువారం ఆదేశాలిచ్చారు. ఉద్యోగుల దరఖాస్తు గడువును సోమవారం వరకు పొడిగించాలని ఆయన ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆ రోజున తన అభిప్రాయం చెబుతానన్నారు. ఉద్యోగుల తొలగింపును ఇప్పటికే పలు సంఘాలు కోర్టుల్లో సవాల్ చేశాయి.